నేపథ్యంలో యాక్టింగ్ పరంగానే కాకుండా అందాల ఆరబోతలోనూ గ్లామర్ డోస్ లోనూ కూడా ఈ బ్యూటీ రెచ్చిపోతోంది. ఇలా స్కిన్ షో చేసి సమంతలో అందం తగ్గిపోతోంది అన్న కామెంట్స్ చేసిన వారికి మంచి ఆన్సర్ ఇచ్చింది సమంత. అయితే ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో కలిసి చిందులు వేస్తున్న సమంత ఈ సినిమా కోసం తన అందాలను బాగానే పెట్టుబడి పెట్టొస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్ లో జాయిన్ అయిన సమంత ఓ మంచి మాస్ బీట్ కి చిందులు వేసేస్తోంది. మరి ఎన్టీఆర్ తో డాన్సుల విషయంలో పోటీ పడడం కష్టం కాబట్టి తన స్టైల్లో అందాలను పరిచేయాలని నిర్ణయించుకుంది అని సమాచారం. అందుకు తగ్గట్లుగానే సమంత తన బ్యూటీ స్పాట్స్ అన్ని చూపించే డ్రెస్సులు వేసేస్తోందట. గ్లామర్ ప్రెజెన్స్ విషయంలో ఇప్పటి వరకు సమంత చేసిన సినిమాలు అన్నిటికంటే గ్యారేజ్ లో ఆరబోత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సూర్యతో చేసిన సికిందర్ సినిమా కోసం బికినీ కూడా వేసేసింది శామ్స్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఎస్ అంటే మరోసారి బికినీకి ఈ బేబీ రెడీ అయినట్టు సమాచారం. మరి అందాల వేడిని పుట్టిస్తున్న సమంత స్పీడ్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. సరైనోడు ఇప్పటి వరకు ఏడాది బిగ్గెస్ట్ హిట్. మాస్ మసాలా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిన సరైనోడు ఇప్పటికీ చెప్పుకోదగ్గ మొత్తంలోనే రాబడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఆ సంచలనాలు నమోదవుతుండటంతో జోరు కొంచెం తగ్గిన మాట నిజమే అయినా రికార్డుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఇంతగా ఆడేయడం అందరికంటే పెద్ద షాక్ రివ్యూ రైటర్లకు, విమర్శకులకే అని చెప్పాలి.